థియేటర్ అసలు పెద్ద గొడవ ఎదుర్కొన్నాను. తీరేసి ఒక హీరో వచ్చారు. ఆ హీరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే చివరిదాకా చూడండి, చెప్తాను. నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు థియేటర్ లో, ఫస్ట్ టైం చూస్తున్నాను రాంపోతిరెడ్డి మూవీని. సో లేట్ అయిపోయింది, ఫాస్ట్కి వెళ్ళిపోవాలా, మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోతుంది. నేను యాక్చువల్ గా నార్మల్ సెట్ బుక్ చేసుకోవాల్సింది, ఎందుకో తెలియక రిక్లైన్స్ బుక్ చేసుకున్నా. 50 ఎక్కువ అని. అది తీసుకోవడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. ఏంటి అది ప్లస్ అనేది మీకు లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను యాక్చువల్ గా ఈ సినిమాకి నిన్న రావాల్సింది, నేను ఖమ్మంలో ఉండి కుదరలేదు షూట్స్ వల్ల. సో ఈ రోజు వచ్చాను. ఇంకా డే 1 రాలేకపోయినా డిసప్పాయింట్ అయ్యాను, కానీ నన్ను డిసప్పాయింట్ చేయలేదు ఈ రోజు. ఎందుకు అంటే ఈ థియేటర్కి ఈరోజు ఉపేంద్ర వచ్చాడు. ఉపేంద్ర రాగానే ఒక్కసారి చూడండి గైస్, రచ్చ ఎలా ఉందో. గైస్ చూశారు కదా, అప్పుడు దాకా థియేటర్లో కూర్చున్న ఒక్కసారి మనకు ఇబ్బంది చూసేవారికి అందరు థియేటర్లు అందరూ లేసి ఒక్కసారి అందరు బ్యాక్ వచ్చేసారు. ఒక్కసారికి ముందున్న కూడా సీట్లు దూకి దూకి మామూలు లేదు, థియేటర్ మాత్రం రచ్చరచ్చ అయిపోయింది. అప్పుడు దాకా కాముంది గైస్, దెబ్బకి వచ్చేసారు అందరూ వెనక్కి. చూడండి మళ్ళీ బయటకు వచ్చాడు, బయటకు వచ్చి ఇంకా మామూలు లేదు. బయట అయితే అన్ని క్రాకర్స్ పేల్చి మొత్తం ధూమ్ ధామ్ చేశారు. బయట అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. గాయస్ నేను సెల్ఫీ కోసం అడిగాను, కానీ బ్యాక్ క్యామ్ పెట్టేసి మర్చిపోయి వాళ్ళు వాల్యూమ్ బటన్ కొట్టుకుని పవర్ బటన్ కొట్టేసా. సెల్ఫీ మిస్ అయిపోయింది. తెలిసా ఇంక హడావిడిలో ఒక సెకండ్ మనకి ఇచ్చేది, ఆ ఒక సెకండ్ మిస్ చేసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ఉపేంద్ర వచ్చాడు, థియేటర్ అందరు వెళ్ళిపోలేదు, అందరు సెకండ్ ఇచ్చాడు. అసలుకి నేను అసలు యాక్చువల్ రెక్లైన్స్ బుక్ చేసుకోకూడదు అనుకున్నాను, అనుకోకుండా బుక్ చేసుకున్నా. నా పక్క సీట్ ఒక 4 సీట్స్ పక్కన కూర్చున్నారు అందరూ ఫస్ట్ డైరెక్టర్ వచ్చి చెప్పారు. సరే డైరెక్టర్ వచ్చింది కదా, మేము అందరూ హై తర్వాత ఉపేంద్ర వచ్చాడు. థియేటర్ మొత్తం ఇంకా మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే సూపర్ 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 ఉంది. అందరూ కూడా మూవీకి వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది మూవీ అయితే. మూవీ గురించి, మూవీలో కష్టాల గురించి అన్ని కూడా ఈ మూవీలో చూపించారు. సో హీరో పెట్టిన అమౌంట్కి మాత్రం పైసా వసూలు అనమాట. ఓకే గైస్, ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్ స్టైల్. మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, బాయ్.